వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలవర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన పసల అన్నా మేరీ సౌరి తెల్లవారితే ఎన్నికలు కాగా పోటీ నుండి అర్ధాంతరంగా తప్పుకొని బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారికి తీరని ద్రోహం చేసిన మాజీ సర్పంచ్ పసల అన్నా మేరీ సౌరిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కలకూరి రాములు తెలిపారు. మంగళవారం వెలవర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ కార్యవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలకూరి రాములు మాట్లాడుతూ 14వ తేదీన ఎన్నికలనగా 13వ తేదీన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ నుండి తప్పుకుంటున్నానని ప్రకటించి నమ్మి అవకాశం ఇచ్చిన పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆశలను నిర్వీర్యం చేస్తూ అధికార పక్షం పార్టీకి అమ్ముడుపోయిన అన్నా మేరీ శౌరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విధేయతలకు మాత్రమే టికెట్ కేటాయించాలని కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండు శేఖర్, పాల సంఘం చైర్మన్ మల్లం కృష్ణయ్య, బూడిద పాపయ్య, నానామాల ఉప్పలయ్య, కడివేరి యాదగిరి, చెవ్వె వెంకటేశం, నాగిల యాదగిరి, పిట్టల కుమార్, కూచిమల్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక బాధాతృప్త ఉదయంతో మాట్లాడుతున్నా. చాలా బాధగా ఉంది నాకు. ఎన్నడూ తెలంగాణ చరిత్రలోనే జరగనటువంటి ఒక విషపూరితమైనటువంటి సంఘటన వెలువర్తి గ్రామంలో జరిగింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నా మేరీ శౌరి గారిని నిర్ణయించి ఏకగ్రీవంగా ఆయనను నిలబెట్టడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆయన పార్టీ అన్ని కండిషన్లకు ఒప్పుకొని బరిలో ఉన్నాడు. అన్ని విధాల నేను పార్టీకి కట్టుబడి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడానికి నేను పూర్తిగా కృషి చేస్తానని మా అందరికీ హామీ ఇచ్చిన సందర్భంలోనే మేము ఆయనను బలపరిచినాము. మేమే కాదు, మా ఎమ్మటి గ్రామ ప్రజలందరూ ఉన్నారు. వారి యొక్క అభిష్టం మేరకు, గ్రామ ప్రజల అభిష్టం మేరకు, గ్రామ శాఖ అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు, పెద్దల అభిష్టం మేరకు మేము ఆయనను నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంలో 14వ తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోలింగ్ జరిగేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మధ్యరాత్రి 3 గంటల రాత్రి వచ్చి నేను ఎలక్షన్ నుంచి విరమించుకుంటున్నా, నాకు ఈ ఎలక్షన్ అవసరం లేదు అన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని చెప్పి మా ప్రజల గుండెల మీద ఆయన ఇక తన్నినంత పని చేసిండు. మా కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. మేము సావాలనా బతకాలనా ఇజ్జతికి అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఊళ్ళో మేము చాలా బాధపడుతున్నాము. ఈ విషయాన్ని ఈ పబ్లిక్ అంతా గమనించాలి. ఇట్లాంటి ఒక లుచ్చ రాజకీయ నాయకులను నిజంగా ప్రజలు భవిష్యత్తులో కూడా తిరస్కరించాలి. మీ అందరికి మనవి చేసేది ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఈ వడ్డీ వ్యాపారులను, ఇట్లాంటి ఏదైతే మనస్తత్వం ఉన్నోళ్లను, నిజంగా ఈ స్వార్థపూరితమైన మనస్తత్వం ఉన్నోళ్లను ప్రజలు ఎన్నుకోకూడదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసినటువంటి మంచి నాయకులు ఉన్నా కానీ మేము ఒక నిర్ణయం ఏంటంటే, సరే మాతో పాటు వస్తున్నాడు, మాతో పాటు ఉంటున్నారు అన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఆయనను బలపరచడం జరిగింది. కానీ ఇవాళ మేము చాలా బాధపడుతున్నాం. ఇట్లా డిజాల్వ్ కావడం వల్ల మా 12 మంది వార్డు సభ్యులు మొత్తం ఓడిపోయినరు. చెట్టు కాండం నరికేసిండు, చెట్టు కాండంలే లేకుండా పోయింది. ఇక ఆ కొమ్మలు ఇక తల్లి లేని కోడి చచ్చిపోతే తల్లి లేని పిల్లలు ఎట్లా అయ్యారో చెల్లా చెదర అయిపోయినారు. మా వార్డు మెంబర్లు అందరం ఓడిపోయినాము. చాలా బాధగా ఉంది. ఇక ఇతర పార్టీకి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉందని ఒక బోగట్ట ఉంది. ఆ కారణంగానే ఈయన తప్పుకున్నాడు అన్నటువంటి విషయము బాగా తెరపైకి వచ్చింది. అదే నిజమని అందరు నమ్ముతున్నారు. అసలు అన్నా మేరీ శౌరి గారిని నిలబెడితే బాగుంటుంది. మనం గ్రూపులుగా వద్దు, గతంలో ఉన్న గ్రూపులన్నీ మర్చిపోయి ఏకగ్రీవంగా ఒకటే గ్రూప్గా మనం పార్టీ అభ్యర్థిని ఎంచుకుందామని అంటే, నేను గ్రామశాఖ అధ్యక్షుని నేను కూడా దానికి అంగీకరించి మండల శాఖకు తెలియజేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తే మీ గ్రామశాఖ నిర్ణయం మేరకు మీరు నడుచుకోండి అని చెప్పడం జరిగింది.
ఆ సందర్భంగా నామినేషన్లో వేరే వాళ్ళని ఎవరిని కూడా ఆయన కూడా అసలు అన్నమేరి చివరి కూడా వేరే వాళ్ళు వేస్తే నేను ఉండను, నేను ఒక్కరినే వేస్తానంటే మేము కూడా ఒకసారి ఆయన ఉంటున్నారు కాబట్టి ఇక వేరే వాళ్ళు ఎందుకు మళ్ళీ అని చెప్పి వాళ్ళు ఒక్కరే అసలు అన్నమేరి చివరి గారు ఒకరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సరే నామినేషన్ వేసిన తర్వాత 12 మంది వార్డు సభ్యులను కూడా వారికి ఇష్టం వచ్చిన విధంగా పార్టీ నిర్ణయం మేరకు ఆయనని నామినేట్ చేయడం జరిగింది. ఇది వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా ఆయన ఇష్ట ప్రకారమే ఎన్నుకొని సభ్యులందరినీ నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత గల్లీకి అందరం పార్టీ ఏ విధంగానైతే అభ్యర్థులను నిలబెట్టామో కష్టపడి వారం రోజులు కంటికి నిద్ర లేకుండా అందరం కూడా ప్రచారంలో పార్టీ అభ్యర్థులు వార్డు సభ్యుల కోసం మరియు సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించుకోవడం కోసం అహర్నిశ కృషి చేసి చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి మాకు తెలియకుండానే ఆయన నేను బరిలో ఉంటలేను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే ఇప్పుడు బరిలో ఉంటలేను, నేను క్లియర్ కట్గా నేను పార్టీ నుంచి వెళ్ళిపోతేనే తప్పించుకున్నామని అడిగితే నేను ఆల్రెడీ నేను బరి నుంచి తప్పించుకుంటున్నా అని చెప్పి పార్టీకి ద్రోహం చేసి 12 మంది వార్డు సభ్యులను నట్టేట్ల ముంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇది చాలా క్షమించరానటువంటి నేరం. వెల్వర్తి గ్రామ ప్రజలకు నేను పాదాభివందనం చేసి మొక్కుతున్నా. ఇలాంటి రియల్ ఎస్టేట్ దొంగ దందాలు చేసేటువంటి వ్యక్తులను దరిదాపులో కూడా రావద్దని మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే యువకులను మీకోసం మీ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి యువకులను చదువుకున్న యువకులు అందరూ మా ప్యానల్లో ఉన్నటువంటి పీజీలు చేసిన, డిగ్రీలు చేసిన, ఎల్ఎల్బీ చేసినటువంటి డాక్టరేట్లు కూడా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా మేము ఈ వార్డు సభ్యులుగా ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తులు కాదని చెప్పి ఈ అన్నమేరి చివరి అన్యాయంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డు మెంబర్ల సభ్యులను నట్టేట ముంచి మోసం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని క్షమించరాదు. పార్టీ నుంచి గ్రామశాఖ అభిప్రాయం మేరకు, గ్రామశాఖ సభ్యుల మేరకు, గ్రామశాఖ వార్డు సభ్యులను నిలబడిన సభ్యుల అభిప్రాయం మేరకు, మండల పార్టీ అధ్యక్ష ఆదేశాల మేరకు, మన గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలిశేఖర రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత నుంచి వాటిని పూర్తిగా సస్పెండ్ చేస్తూ నిర్ణయించడం జరిగింది. రెండవది ఏంటంటే వెల్వర్తి గ్రామ ప్రజలు కూడా మేము పాదాభివందనం చేసి నేను చెప్తున్నది ఏంటంటే మన గ్రామం కోసం పాటుపడే ముఖ్యమైనటువంటి సేవ చేసే వ్యక్తులను మాత్రమే సర్పంచ్లో కానీ, ఇంకా ఎంపీటీస్లో కానీ, ఎమ్మెల్యే ఓట్ల విషయంలో కానీ నిర్ణయాలు తీసుకుంటారు. దయచేసి ఈ యువకులైనటువంటి స్వచ్ఛంద యువకులు, చదువుకున్న యువకులు మన పార్టీలో ఉన్నారు, వారిని గౌరవించండి, వాళ్ళ సేవలను గౌరవించండి. ఈ గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని పదే మిమ్మల్ని పాదాభివందనం చేసి కోరుతున్నాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అసలు అన్నమేరి చివరికి ఎలాంటి సంబంధం లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత సస్పెండ్ తొలగిస్తూ ఆమెని ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి బహిష్కరిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి అసలు అన్నమేరి చేసినటువంటి మోసాన్ని ఇక నుండి ఎవరు కూడా చేయొద్దు. దానికి మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిలబడ్డటువంటి 12 మంది వార్డు అభ్యర్థులు కూడా ఎలాంటి విషయంలో ధైర్యపడకుండా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూ పార్టీని ఇంకా అభివృద్ధి దిశలోకి తీసుకొని మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కానీ, గ్రామ అభివృద్ధి విషయంలో కానీ కలిసికట్టుగా పార్టీని అన్ని విధాల బలోపేతం చేసి కృతనిశ్చయంతో ఉండాలని కోరుకుంటూ కార్యకర్తలందరినీ పేరున రాబోయే ఎంపీటీ ఎలక్షన్లో కూడా మనం నిజాయితీపరులైనటువంటి వ్యక్తిని మనం అభ్యర్థిగా నిలబెట్టుకొని పార్టీని అభ్యర్థిగా గెలిపించుకొని అధిక సంఖ్యలో ఇంకా పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి, గ్రామం అభివృద్ధి కోసం మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.